ఓకే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోలో మనం 9th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ ఫిఫ్త్ చాప్టర్ డెమోక్రటిక్ రైట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! ఓకే. ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, దాంట్లో ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఫండమెంటల్ రైట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, ఇప్పుడు సెకండ్ ఫండమెంటల్ రైట్, రైట్ టు ఫ్రీడమ్ గురించి ఇంట్రడక్షన్ చూసాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఆ రైట్ టు ఫ్రీడమ్ అనేది ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ రైట్ టు ఫ్రీడమ్‌లో ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి ప్రతి సిటిజన్‌కి ఇస్తుందన్నమాట. ఓకే. సో, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. సో, ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎందుకు ఇస్తున్నారు? ఓకే. దానివల్ల యూజ్ ఏంటి? ఓకే. సో, ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఓకే. దానివల్ల యూజ్ ఏంటి? సో, ఓకే. ఇది డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత లిమిట్స్. ఓకే. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎక్స్టెండ్ అయితే అంటే విచ్చలవిడితనంగా ఉపయోగించుకుంటే సో, ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే. ఈ 2 టాపిక్స్ డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. ఓకే. సో, ఫస్ట్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఎందుకు ఇచ్చారు? సో, 9th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో దాని గురించి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఏమిచ్చారు? ఎవ్రీవన్స్ ఐడియా ఆఫ్ థింకింగ్ ఈస్ డిఫరెంట్ అండ్ హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్‌ప్రెస్ దెమ్. ఓకే. సో, అందరూ ఒకే విధంగా ఆలోచించరు కదా! ఓకే. పర్సన్ ఏ ఉన్నారు, పర్సన్ బి ఉన్నారు. ఓకే. పర్సన్ ఏ ఆలోచన విధానంలో ఒక 20% ప్రాఫిట్ ఉంది. ఓకే. సో, ఇలా చేస్తే ఒక 20% ప్రాఫిట్ వచ్చిద్ది. ఒక 20% దేశం అనేది డెవలప్ అయింది. ఓకే. సో, అలా కాకుండా పర్సన్ బి ఉన్నాడు. పర్సన్ బి చెప్పిన ప్రకారం చేస్తే ఒక 50% డెవలప్‌మెంట్ ఉండిద్ది. ఓకే. దేశంలో. సో, అలాంటప్పుడు ఇద్దరు ఐడియాస్ వేరు వేరుగా ఉంటాయి. ఓకే. థింకింగ్ డిఫరెంట్‌గా ఉండిద్ది. సో, అలాంటప్పుడు ఎవరి ఐడియా ఎలా ఉండిద్దో మనం చెప్పలేము. ఓకే. సో, అలాంటప్పుడు అందరి ఎక్స్‌ప్రెషన్స్‌ని, అందరి ఫీలింగ్స్‌ని, అందరి ఐడియాస్‌ని కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకే. దానివల్ల యూజ్ ఉంది. ఓకే. సో, అదే విధంగా ఏదైనా నష్టం జరుగుతుందంటే సో, ఆ నష్టం జరిగిద్దని ముందుగానే ఓకే. పర్సన్ ఏ చెప్పకపోయినా పర్సన్ బి అయినా తను ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఓకే. సో, సొసైటీలో చాలా కోట్ల మంది ప్రజలున్నారు. ఓకే. సో, ఇది తప్పు, ఇది ఒప్పు అని ఒకరు కాకపోయినా ఇంకొకరైనా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఓకే. సో, దీనివల్ల నష్టం జరిగిద్ది అని. ఓకే. దీనివల్ల ప్రాఫిట్ జరిగిద్ది అని. ఓకే. సో, అందరి ఫీలింగ్స్‌ని, అందరి ఎక్స్‌ప్రెషన్స్‌ని కన్సిడర్ చేసి ఓకే. వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇచ్చారు. ఓకే. దీనివల్ల యూజ్ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ సెకండ్ రీజన్ ఏంటి? ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇవ్వడానికి సెకండ్ రీజన్ ఏంటి? యూ మే డిసగ్రీ విత్ ఏ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ అసోసియేషన్. మనకు ఒక పాలసీ అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఆర్ అసోసియేషన్. సో, అసోసియేషన్స్ ఉంటాయి కదా! ఓకే. ప్రైవేట్ అసోసియేషన్స్ గానీ, స్కూల్స్, కాలేజెస్ సో, ఎక్కడైనా సరే మన సింగరేణి కార్మికులు ఒక అసోసియేషన్ లాగా ఓకే. సో, ఎక్కడైనా సరే ఒక ఆర్గనైజేషన్ గానీ, సో, ఎక్కడైనా సరే కొన్ని పాలిసీస్ గానీ, ఆ ఆర్గనైజేషన్ వర్కింగ్ విధానం గానీ, సో, నచ్చలేదు అక్కడ పీపుల్‌కి. ఓకే. మన గవర్నమెంట్ తెచ్చిన పాలిసీస్ మన ఆంధ్రప్రదేశ్ పీపుల్‌కి నచ్చలేదు. అండ్ అసోసియేషన్ ఉంది కదా! సో, అసోసియేషన్‌లో ఉన్న మెంబర్స్‌కి ఆ అసోసియేషన్ తెచ్చిన పాలిసీస్ నచ్చలేదు. సో, ఇలా నచ్చనప్పుడు సో, అక్కడ మెంబర్స్ ఏం చేయాలి? ఆ సిటిజన్స్ ఏం చేయాలి గవర్నమెంట్ మీద? సో, ఇది తప్పు అని వాళ్ళని క్రిటిసైజ్ చేసే హక్కు అయితే ఉంది. ఓకే. సో, ఎలా క్రిటిసైజ్ చేస్తారు? యూజింగ్ పాంప్లెట్స్, మ్యాగజైన్స్, టీవీస్ ఎక్సెట్రా. ఓకే. సో, ఇలా సోషల్ మీడియాని గానీ, సో, పాంప్లెట్స్ గానీ, సో, మ్యాగజైన్స్‌లో దాని గురించి అగైనెస్ట్‌గా రాయడం గానీ, ఓకే. ఆర్టికల్స్ రాయడం గానీ, సో, ఇలా డిఫరెంట్ వేస్‌లో అగైనెస్ట్‌గా మన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఓకే. సో, దానివల్ల నష్టం జరుగుతుందని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు క్లారిటీగా. ఓకే. సో, గవర్నమెంట్‌కి అర్థమయ్యే విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే హక్కు అయితే మనకుందనమాట. ఓకే. సో, దీనివల్ల కూడా యూజ్ ఉంది. ఓకే. జరిగే నష్టం నుంచి కాపాడడం కోసం చేసే ఒక ప్రయత్నం ఇది. ఓకే. సో, ఈ పాలిసీస్‌లో గానీ, ఆ వర్కింగ్ విధానంలో గానీ ఏదైనా నష్టం జరిగేటట్టు గానీ, ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే సో, ఈ యూజింగ్ పాంప్లెట్స్, మ్యాగజైన్స్ అండ్ టీవీస్ సో, ఇలా వేటినైనా ఉపయోగించుకొని సోషల్ మీడియాస్ సో, వీటిని ఉపయోగించుకొని ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటారు. ఆ పాలసీని రెక్టిఫై చేయడండి అని వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంకా ఎక్కువైతే ఓకే. ఆ ఫ్రీడమ్‌ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటే ప్రజలు సో, దానివల్ల నష్టాలు గూడా ఉన్నాయి. ఓకే. సో, ఆ నష్టాల్ని ఆపడం ఎలా? సో, నష్టాలు ఏమున్నాయి? ఒక కామన్ సెన్స్‌గా ఆలోచిస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. వీళ్ళు గవర్నమెంట్ నుంచి డిసగ్రీ అయ్యారు. ఓకే. గవర్నమెంట్ చేసిన పనులు నచ్చలేదు. లేకపోతే ఒక వ్యక్తి చేసిన పనులు నచ్చలేదు. అసోసియేషన్‌లు గానీ సో, అలాంటప్పుడు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని కించపరచడం గానీ, ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం, ఆ వ్యక్తిని దుర్భాషలాడడం సో, ఇలాంటివి లేకపోతే ఆ వ్యక్తిని కొట్టడం గానీ, సో, వైలెన్స్ చేయడం. సో, ఇలాంటివి లిమిట్ క్రాస్ చేస్తున్నారన్నమాట ఇక్కడ. ఓకే. సో, అలాంటివి లిమిట్‌లో పెట్టాలనే కొన్ని లిమిట్స్ గూడా ఇచ్చారు. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి? యూ కెనాట్ యూజ్ దిస్ ఫ్రీడమ్ టు ఇన్‌స్టిగేట్ వయలెన్స్ అగైనెస్ట్ అదర్స్. సో, ఎవరి మీద వైలెన్స్ గానీ, కొట్టడం గానీ, గొడవలకి దిగకూడదన్నమాట. ఓకే. సో, ఈ రైట్‌ని ఉపయోగించుకొని ఒక పీస్‌ఫుల్ మేనర్‌లో సో, అగైనెస్ట్‌గా పాంప్లెట్స్ ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా, సో, టీవీస్ ద్వారా, ఓకే. సోషల్ మీడియా ద్వారా మనం
వాటిని అగెయినెస్ట్గా పోరాడాలి, అంతేగాని వాళ్ళ మీద కొట్టడం కానీ, సో వైలెన్స్ క్రియేట్ చేయడం కానీ, సో ఇలాంటివి చేయకూడదు, అది తప్పు. ఓకే, సో ఇది లిమిట్ అన్నమాట. ఓకే, సో ఫ్రీడమ్లో కూడా లిమిట్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ ఒక లిమిట్. సో ఇంకో లిమిట్ కూడా ఉంది, అదేంటిది, యూ కెనాట్ యూజ్ ఇట్ టు ఇన్సైట్ పీపుల్ టు రెబల్ అగెయిన్స్ట్ గవర్నమెంట్. సో పీపుల్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేసి, ఓకే వీళ్ళు, సో గవర్నమెంట్ తప్పు చేస్తుంది, ఆ తప్పుని ఎక్స్ప్రెస్ చేయాలి, అంతేగాని సో పీపుల్ని రెచ్చగొట్టి మతపరంగా కానీ, సో ఒక కమ్యూనిటీని కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ రెచ్చగొట్టి, సో పిఎం మీదకి పంపించడం, గవర్నమెంట్ మీదకి దాడి చేయడానికి పంపించడం, సో ఇలాంటివి చేయకూడదు. గవర్నమెంట్కి అగెయినెస్ట్గా ఫీలింగ్ క్రియేట్ చేయడం, సో ఇలాంటివి చేస్తే మా యాక్ట్ ఆఫ్ సెడిగేషన్ కింద కేసు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు అది యాక్ట్ ఆఫ్ సెడిగేషన్, సో ఉంది అది కాన్స్టిట్యూషన్లో. సో ఓకే, దాని గురించి ముందు వస్తాయి లక్ష్మీకాంత్లో కానీ, సో అక్కడ దొరికిద్ది. ఓకే, యాక్ట్ ఆఫ్ సెడిగేషన్ కింద కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. ఓకే, సో గవర్నమెంట్కి అగైనెస్ట్గా వైలెన్స్ చేయడానికి పంపించడం ప్రజల్ని, సో అలా చేయకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసరికి, సో ఈ రెండు ఏంటి, ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్స్ ఇక్కడ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నాయి. ఓకే, కానీ ఈ థర్డ్ థింగ్ ఎలా ఉందంటే, సో మాటల్లోనే వాళ్ళు ఆ లిమిట్ని క్రాస్ చేసేస్తున్నారు. యూ కెనాట్ యూజ్ ఇట్ టు డిఫేమ్ అదర్స్ బై సేయింగ్ ఫాల్స్ అండ్ మీన్ థింగ్స్ దట్ కాజెస్ డ్యామేజ్ టు ద పర్సన్స్ రిప్యుటేషన్. ఓకే, సో ఒక వ్యక్తిని గురించి ఎలా మాట్లాడకూడదు, మనం డీఫేమ్ చేయకూడదు, అతన్ని డీగ్రేడ్ చేయడం కానీ, సో అతన్ని చీప్గా చేయడం కానీ, ప్రజల్లో ఒక తక్కువ చేయడం కానీ. ఓకే, సో దేని ద్వారా సేయింగ్ ఫాల్స్, అతని గురించి అబద్ధాలు చెప్పి అతన్ని తక్కువ చేయడం ప్రజల్లో. ఓకే, అండ్ ఇలాంటివి చేయకూడదు. అండ్ మీన్ థింగ్స్ దట్ కాజెస్ డ్యామేజ్ టు ద పర్సన్ రిప్యుటేషన్, తన రిప్యుటేషన్, తన స్టేటస్ కానీ, తన రెస్పెక్ట్ కానీ సొసైటీలో కోల్పోయేటట్టు తన మీద అబాండాలు వేయడం, ఓకే లేనివి కూడా అతని మీద చెప్పడం, సో ఇలాంటివి చేయకూడదు అన్నమాట. ఓకే, అతని దుర్భాషలాడడం, సో ఇలాంటివి చేయకూడదు. ఓకే, ఇది కూడా లిమిట్లో పెట్టడానికి ఇది కండిషన్ అనమాట. ఓకే, సో ఇది లిమిట్స్ అండ్ ఇది యూజెస్. ఓకే, సో ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇది, ఎలా యూజ్ చేయకూడదు అనేది ఇది. ఓకే, సో ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ రైట్ ఉంది కదా, సో ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్లో సెకండ్ది ఏంటిది, అది అసెంబుల్ ఇన్ అనేది పీస్ఫుల్ మేనర్ అని. ఓకే, సో పీస్ఫుల్ మేనర్లో గ్యాదరింగ్స్ అవ్వడం కానీ, మీటింగ్స్ పెట్టుకోవడం కానీ, అది కూడా ఆ రైట్ కూడా సిటిజన్స్కి ఉందన్నమాట. ఓకే, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఓకే, దానివల్ల యూజెస్ ఏంటి అండ్ అది ఎంతలో లిమిట్స్లో ఉండాలి, సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.